ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నిన్న మనం 66వ భాగంలో శౌచం, సదాచారం, అలాగే గృహస్థాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 67వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ ముందుగా స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో వానప్రస్థులు, సన్యాసులు వీళ్ళిద్దరి యొక్క ధర్మాలు క్లుప్తంగా చెప్పుకుందాం. వాస్తవానికి కలియుగంలో వానప్రస్థం, సన్యాసం అనేది విడిగా లేవు. కాకపోతే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా వానప్రస్థులే. ఇంట్లో ఉండి కూడా, గతంలో అంటే అడవులకు వెళ్ళేవాళ్ళు భార్యాభర్తలు వానప్రస్థంలో. ఆ తర్వాత కొంతకాలం ఆ ఆశ్రమంలో ఉండి ఆ తర్వాత సన్యాసులుగా బతికేవాళ్ళు. తర్వాత ప్రాణాలు విడిచిపెట్టేవాళ్ళు. అయితే దత్తపురాణంలో ఏం చెప్పారో చూద్దాం. తల నెరిసిపోయి, శరీరం అలసిపోయి వృద్ధుడైనటువంటి గృహస్థుడు తన భార్యని పుత్రుల దగ్గర పెట్టి, లేదా ఆమె వస్తానంటే వెంట పెట్టుకొని 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఆమె నేను రాలేను అంటే కొడుకులకు అప్పచెప్పచ్చు, ఆమె వస్తాను అంటే ఆమెను వెంట పెట్టుకొని అడవులకు వెళ్ళాలి. ఆ రోజుల్లో అడవికి వెళ్ళాలి. ఈ రోజుల్లో అయితే విడిగా తన గదిలో ఉండొచ్చు. అక్కడ ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకొని కాలక్షేపం చేయాలి. దీన్ని వానప్రస్థం అంటారు. 3 పూటలా స్నానం చేస్తూ, జటలు ధరించి, గంధ పుష్పాలకి దూరంగా ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, పంచయజ్ఞాలు చేసుకుంటూ, నేల మీద మాత్రమే పడుకుంటూ రాత్రిపూట తపస్సు చేయాలి. పగటిపూట కేవలం 8 ముద్దలు మాత్రమే పూజించాలి. 8 ముద్దలు అంటే ఒక్కోటి తాడికాయ అంత ముద్దలు చేసుకోని అని కాదు అర్థం. ఉసిరికాయ అంత. ఇది ప్రమాణం, పెద్దవాళ్ళు చెప్పింది. రాత్రి వేళ భోజనం చేయకూడదు. అలాగే అడవుల్లో దొరికేటటువంటి తైలంతో అభ్యంగన స్నానం చేసుకోవాలి. శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని నిత్యము ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అలాగే చాంద్రాయణ వ్రతాలు పాటించాలి. చాంద్రాయణ వ్రతం అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద చొప్పున పెంచుకుంటూ పోవాలి. అది కూడా ఎంతవరకు? ఉసిరికాయ అంత. పాడ్యమి రోజు 1 ముద్ద, పౌర్ణమి వచ్చేసరికి 15 ముద్దలు. అలాగే మళ్ళీ పౌర్ణమి తర్వాత మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య రోజు 0. ఇది చాంద్రాయణ వ్రతం అంటారు. అలాగే అడవులో ఉండేటటువంటి చలి, ఎండ, వర్షం వీటన్నిటి నుంచి ఓర్చుకోవాలి. అగ్ని కార్యం మాత్రం విడిచిపెట్టకూడదు. ఈ విధంగా వానప్రస్థం సాగిస్తూ ఉండగా అన్ని వస్తువుల మీద ఒక్కటొక్కటిగా వైరాగ్యం పుట్టుకొని వస్తుంది మనస్సులో. వైరాగ్యం మనస్సులో పుట్టాలి. అప్పుడు ఆ వస్తువును విడిచిపెట్టగలుగుతాం. తనంత తాను ఆ వైరాగ్యం ఏర్పడితే ఆ తర్వాత మాత్రమే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి.
అలా వైరాగ్యం లేనటువంటి సన్యాస వృత్తి భయంకరమైంది, ప్రమాదకరం కూడా. అట్లా కాకుండా ఏదో కారణంగా హఠాత్తుగా గనక సన్యాసం గనక స్వీకరిస్తే దానివల్ల మనిషి భ్రష్టుడైపోతాడు. ఇప్పుడు ఏదో పెళ్ళాం మీద కోపం వచ్చింది, కొడుకు మీద కోపం వచ్చింది, లేదా కోడల మీద కోపం వచ్చింది, నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను అంటే ప్రయోజనం లేదు. అంటే మనస్సు దానికి తగినటువంటి రీతిలో పరిపక్వత పొందలేదు కాబట్టి అలాంటి సన్యాసం ప్రమాదకరం. ఇది సన్యాసి ఎప్పుడు కూడా వేదాంతాభ్యాస నిరతుడై, శాంతుడై, దాంతుడై, జితేంద్రియుడై, ఎటువంటి నిందావాక్యాలు పలకకుండా నిరహంకారంతో ద్వంద్వాతీతంగా మమకార రహితంగా కాలం గడపాలి. దేని మీద మమకారం పెట్టుకోకూడదు. అలాగే కామక్రోధాదులను వదిలించుకొని శమదమాది గుణాలకి ఆటపట్టుగా ఉండాలి. ఇంచుమించు నగ్నంగా గాని లేకపోతే చిరిగిపోయినటువంటి పాతగుడ్డని గోచిగా గాని పెట్టుకొని కాలక్షేపం చేయాలి. అంటే కేవలం కౌపీన ధారణ మాత్రమే ఉండాలి. శత్రువుల పట్ల, మిత్రువుల పట్ల, మానవమానాల పట్ల సమబుద్ధితో ఉండాలి. దీన్ని శీతోష్ణ సమదుఃఖేషు సమస్సంగ వివర్జిత అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ తర్వాత గ్రామాల్లో అయితే ఒక్క రాత్రి మాత్రమే ఉండాలి. అదే పట్టణాల్లో అయితే 3 రాత్రులు ఉండొచ్చు. నిత్యము ఒక ఇంట్లోనే భిక్షాటన చేయకూడదు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో రుచులకు అలవాటు పడిపోతావు. నాలిక అనేది చాలా చెడ్డది. భిక్షాటనతో ఆ పూటకి సరిపోయినంత ఆహారం మాత్రమే సంపాదించుకోవటం అనేది ఉత్తమం. ఇది రాత్రి కట్టి పెట్టుకుందాం, రేపట్టి పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన ఉండకూడదు సన్యాసికి. వివాద రహితులైనటువంటి విప్రుల ఇళ్లలోనే భిక్షాటన చేయాలి. అంటే వాళ్ళు కూడా సత్కర్మాచరణ చేసిన వాళ్ళై ఉండాలి. మనం భిక్ష స్వీకరించే ఇంట్లో వాళ్ళు ప్రతినిత్యం 3 పూట్ల స్నానం చేస్తూ, అలాగే నారాయణమూర్తి యొక్క ధ్యానంతో కేవలం ప్రణవ మంత్రాన్ని జపిస్తూ, అంటే ప్రణవ సహితంగా నారాయణ స్మరణ చేయాలి. ఓం నమో నారాయణాయ. ఇది జితేంద్రియుడై, నియతాత్ముడై జీవితం గడపాలి సన్యాసిగా ఉండేవాడు. సరే, ఒకే ఇంట్లో రోజు భోజనం చేస్తే ఏమవుతుంది అంటే, ఒకే రకమైన ఆహారాన్ని రోజు తీసుకుంటూ ఉంటే యతీశ్వరుడికి సైతం ఒక్కొక్కప్పుడు రాగలంపటత్వం ఏర్పడుతుంది. అటువంటి దానికి 100 ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా నిష్కృతి లేదు. కంచి పరమాచార్యులు నడిచే దేవుడని పేరు పొందాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఒకరోజు వంటవాడు తోటకూర పప్పు చేశాట. ఆయన తోటకూర పప్పు తిని, భేష్ భలే ఉంది, లేతాకు బాగా రుచిగా ఉంది అన్నట్ట. ఈ మాట వాడితో పాటు కొంతమంది భక్తులు కూడా విన్నారు. ఇంకా రోజు లేత తోటకూర వెతికి తెచ్చి వంటవాడికి ఇస్తున్నారు. వంటవాడు ఒకరోజు పప్పు, ఒకరోజు పులుసు కూర, ఒకరోజు పొడి కూర, రకరకాలుగా ఆ తోటకూర చేసి పెడుతున్నాడు. అడిగాడు, ఏంట్రా రోజు తోటకూరే పెడుతున్నావు అని. స్వామి, మీరు తోటకూర అంటే బాగా ఇష్టం అని చెప్పారు కదా, అందుకని లేత తోటకూర భక్తులు కూడా తెచ్చిస్తున్నారు, అందుకని పెడుతున్నాను అన్నాడు వాడు. అరే రే, సన్యాసిగా ఉండి జిహ్వ చాపల్యానికి లోనయ్యాను కదా అని అనుకొని వెంటనే స్వామి ఒక వారమో 10 రోజులు గోశాలలోనే కేవలం ఆ గోవు యొక్క పేడని నాలిక రాసుకొని గోమూత్రాన్ని ఆచమనం చేస్తూ ఉండిపోయినాడు. అక్కడే నేల మీద పడుకున్నాడు ఆవులతో పాటు. అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు స్వామి.
సన్యాసి అనేటువంటి వాడు ఎలా ఉండాలో తాను జీవించి నిరూపించినటువంటి మహాత్ముడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఏనాడు ఆయన వాహనం ఎక్కింది లేదు. ఇవాళ ఏసీ కారు లేకపోతే రావటంలా సన్యాసులు. కాలం మారిపోయింది, మనం ఏం చేయలేం. అలాగే సన్యాసి ఎప్పుడు కూడా తాను ఉన్నటువంటి ఆశ్రమానికి సంబంధించినటువంటి గుర్తులని కావాలని ఏనాడు కప్పిపుచ్చుకోకూడదు, దాచిపెట్టకూడదు. అలా చేసిన వాడికి ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. ఇదొక ముఖ్య విశేషం. ఆత్మ విచారంతో ఓంకార సహితమైనటువంటి నారాయణ నామస్మరణతోటి నిర్మలమైనటువంటి, శాంతమైనటువంటి, మాయాతీతమైనటువంటి, మత్సర రహితమైనటువంటి, అవ్యయమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆనంద దైవిక విగ్రహ జ్ఞాన స్వరూప అమల సనాతన అవికార అనాద్యంత జగత్ చైతన్య కారణ నిర్గుణ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఎంత గొప్ప సమాశివను చూడండి. ఇన్ని నామధేయాలతో విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ పరాత్పరుణ్ణి, ఆ పరమాత్మని ధ్యానం చేసుకుంటూ సన్యాసి కాలం గడపాలి. ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. వేదాంత అర్థాలని యోచన చేయాలి. జితేంద్రియుడై ఉండాలి. ఎప్పుడు కూడా సద్గతులు ప్రాప్తించడం కోసం ఎల్లవేళలా సహస్ర శీర్షుడైనటువంటి ఆ పరమాత్మను మాత్రమే ధ్యానించుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సన్యాసి తాను కోరుకున్నటువంటి ముక్తిని పొందగలుగుతాడు. ఓ ధర్మకీర్తి మహారాజా, వింటున్నావా? బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్ని గడుపుతూ వచ్చినటువంటి ద్విజుడు దుఃఖరహితుడై పునరావృత్తి రహితమైనటువంటి ఆ వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతాడు. ఈ విధంగా చెబుతూ ఉంటే వింటూ ఉన్నటువంటి తండ్రి, కుమారా, దత్తాత్రేయుడు క్రింద జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించాడు. నువ్వు ధన్యుడు అయ్యావు నాయన. వాటిని నాకు వివరించి నన్ను కూడా ధన్యుడి చేశావు. సంతోషం నాయన. ఇంకా ఏవైనా చెప్పవలసి ఉంటే నాకు చెప్పు అని తండ్రి అయినటువంటి గాలవుడు కోరుకున్నాడు. అప్పుడు ఆ పుత్రుడైనటువంటి భద్రశీలుడు తన గత జన్మలో ధర్మకీర్తిగా తానున్నప్పుడు దత్తదేవుడు చెప్పినటువంటి శ్రార్థ విధులు కూడా తండ్రికి చెప్పాడు. శ్రార్థం ఎలా పెట్టాలి, ఇదే విషయం సనత్ కుమారుడికి నారదుడు చెబుతూ ఉన్నాడు. శౌనకాది మహర్షులకి సూత పౌరాణికుడు చెబుతూ ఉంటే దీపకుడికి వేదధర్ముడు చెప్తూ ఉన్నాడు. కలిపురుషుడికి బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. మీరు కూడా శ్రద్ధగా వింటున్నారు అని నేను భావిస్తున్నాను. ఇక శ్రార్థ విధులు. శ్రార్థం పెట్టేటటువంటి కర్త తద్దినానికి ముందు రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. దీన్ని అతివాసము అంటారు. ముందు రోజు రాత్రి భోజనం లేదు. ఉండలేకపోతే కొంచెం అల్పాహారం తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మచర్యం పాటించటం. మరుసటి రోజు శ్రార్థ కర్మకు అవసరమైనటువంటి బ్రాహ్మణుల్ని ముందు రోజే మనం నిమంత్రణ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 2 రోజుల ముందైనా మంచిదే, లేదా 4 రోజుల ముందైనా మంచిదే. అయితే అలా చెప్పి ఊరుకోకూడదు. ఆ తద్దినం రోజు పొద్దునే వెళ్ళి మళ్ళీ మరొకసారి ఆ బ్రాహ్మణోత్తముడికి చెప్పి, ఇవాళ హాయిగా సెల్ ఫోన్లు వచ్చినాయి, ఫోన్ చేసి చెప్పచ్చు. దూరం ఎక్కడి నుంచో వస్తారో మనకు తెలియదు బ్రాహ్మణులు. అందువల్ల సెల్ ఫోన్ చేసి వాళ్ళకి, ఇవాళ మా ఇంట్లో ఆబ్దీకం, మీరు భోక్తగా రావాలి అని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలి. అయితే ఆ రోజు రాత్రి నేల మీద పడుకోవాలి. తద్దినం రోజు దంతధావన, తాంబూలం, తైలాంభ్యగ్న స్నానం, రతి, ఔషధాలు తీసుకోవటం, పరాన్న భోజనం,
ఇవన్నీ కూడా వర్జించాలి. అలాగే శ్రార్థానికి నిమంత్రితులైనటువంటి బ్రాహ్మణులకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. వాళ్ళు కూడా వీటిని పాటించకపోతే వాళ్ళు కూడా బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది వాళ్ళకి. శ్రోత్రియుడు, విష్ణు తత్పరుడు, చక్కటి ఆచార పరాయణుడు, ప్రశాంత చిత్తుడు, చక్కటి కులంలో పుట్టినటువంటి వాడు, రాగద్వేష రహితుడు, పురాణాలను చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు, లేదు పురాణ శ్రవణవేత్త, ఆపస్తంభ శాఖ అధ్యాయి, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు, సర్వభూత దయాపరుడు, దేవపూజా రతుడు, అంటే నిరంతరము దేవతలను పూజ చేయటంలో ఆనందించేవాడన్నమాట. అలాగే స్మృతి గ్రంథాల పట్ల ఆసక్తి కలిగిన వాడు, అధ్యయనం చేసినవాడు, అందులో విశారదుడు, వేదాంత తత్వసంపన్నుడు, సర్వలోకాలకి హితం కావాలనేటువంటి కోరుకునేటువంటి వాడు, కృతజ్ఞుడు, గుణసంపన్నుడు, గురు శుశ్రూష పరాయణుడు, అధ్యయన తత్పరుడు అయినటువంటి విప్రుణ్ణి నిమంత్రించుకోవాలి శ్రార్థానికి భోక్తగా. అయితే ఇన్ని లక్షణాలు కలిగిన వాడి వాళ్ళ కలియుగంలో దొరకటం దుర్లభమే. మీరు చెప్పిన లక్షణాలు కలిగిన వాడు దొరకలేదండి అందుకని శ్రార్థం మానేశాను అనకూడదు. దొరికిన వాడిని కనీసం 1-2 సద్గుణాలు ఉన్నవాడినైనా వెతికి పట్టుకొని తెచ్చుకోవాలి. అంతేగాని దొరకలేదని తద్దినం ఎగ్గొట్టే పరిస్థితి ఉండకూడదు. అది ధర్మం కాదు. అలాగే శ్రార్థానికి భోక్తలుగా ఎవరెవరు పనికిరారు అని కూడా చెప్పాడు. అంటే రోగగ్రస్తులు, కుష్ట, పొడవైనటువంటి చెవులు కలిగిన వాడు, అలాగే శవాలను మోసేటటువంటి వాడు, అన్నగారి కంటే ముందు తానే పెళ్లి చేసుకున్నటువంటి వాడు, ఖలుడు, నిందకుడు, ధూర్తుడు, అలాగే పరాన్న భుక్కు, కుండు, గోళకుడు, అర్హత లేని వాళ్ళ చేత యజ్ఞాలు చేయించేటటువంటి వాడు, దంభాచారుడు, వృథాముండు, అన్యశ్రీ ధనతత్పరుడు, చూడండి, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తి దూరుడు, వేదాన్ని అమ్ముకునేటటువంటి వాడు, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు, అలాగే శస్త్రాలను ధన సంపాదన కోసం ఉపయోగించేటటువంటి వాళ్ళు, వేదాలను నిందించేవాళ్ళు, దైవదూషకులు, రాజసేవకులు, కృతజ్ఞులు, జూదరులు, నిత్యము ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు, అలాగే జూతం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, అతికాముకులు, ఇంకా రస విక్రయవేత్తలు, కుటసాక్షులు అంటే దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, వీళ్ళంతా శ్రార్థ కర్మకి భోక్తలుగా పనికిరారు. కుతపకాలంలో తద్దినం పెట్టాలి. అసలు ఈ కుతపకాలం అంటే ఏంటి? సుమారుగా మధ్యాహ్నం 11:40 నుంచి 12:40 లోపల ఇది కుతపకాలం. ఆ కాలంలో తద్దినం పెట్టాలి. అలా పెడితే ఏమవుతుంది? పితృదేవతలకి అక్షయమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఫలితం వస్తుంది. అంటే పగటి సమయాన్ని 15 భాగాలు చేస్తే అందులో 8వ భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికి సూర్యుడి యొక్క కిరణాల వేడి కూడా కొద్దిగా మందగిస్తుంది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు పితృదేవతలకు ఇచ్చినటువంటి కాలమే అపరాహ్నం. అపరాహ్నం అంటే మధ్యాహ్నం. కాబట్టి ఆ సమయంలోనే వాళ్ళకి పిండ ప్రదానాలు చేయాలి.
ఇవాళ రేపు పెద్ద పెద్ద నగరాల్లో సాఫ్ట్వేరు ఆ వేరు ఈ వేరు అని ఉద్యోగాల వల్ల ఉదయం 9ంటికే తద్దినం పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఆఫీసులకని. ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకోలేమా? ఆలోచించండి. అనారోగ్యం వస్తే సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటున్నాగా, లేకపోతే ఇంకేదో పెళ్ళో పేరంటం వస్తే సెలవు పెట్టి వెళుతున్నాగా. దానికంటే కూడా ముఖ్యమైంది పితృకార్యం. తప్పకుండా మధ్యాహ్నం పూటే పెట్టాలి. ఒకవేళ గనక అకాలంలో గనక పిండ ప్రదానం చేస్తే ఆ పితృదేవతలకి ఆ కవ్యం అనేది అందదు. కవ్యం అంటే పితృదేవతలకు పెట్టేది, హవ్యం అంటే దేవతలకు ఇచ్చేది. మరి ఏమైపోతుంది? అది రాక్షసులు వచ్చి దాన్ని కాజేస్తారు. ఇది రాక్షసులు దాన్ని కాజేస్తారు కాబట్టి దాన్ని రాక్షస కన్యాప్రధానం అని పిలుస్తారు. అందువల్ల ఉతపకాలానికి బాగా ముందే గాని సాయంకాలం గాని పిండ ప్రదానం చేస్తే అది రాక్షస పాలవుతుంది. దానివల్ల ఆ కర్త ఆ భోక్త అంటే పితృకార్యం చేసేటటువంటి వాడు భోక్తలుగా వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు నరకానికి వెళ్తారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి అటువంటి పని మాత్రం ఎప్పుడూ చేయకూడదు. మరి ఇంకా శ్రాద్ధ విధులు ఏమున్నాయి అనేటువంటి విషయాలని రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు దత్తపురాణాన్ని వింటూ ఉండండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే, అలాగే లైక్ కూడా చేయండి, మీ కామెంట్స్ కూడా తెలియజేయండి అని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.